నమస్కారం. వెల్లాన్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. టీడీపీ కార్యాలయంలో మిలాద్ ఉన్ నబీ పర్వదిన వేడుకలు ఘనంగా కోడెల శివప్రసాద్ 5వ వర్ధంతి. వినుకొండ పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పఠాన్ ఆయుబ్ ఖాన్ ఆధ్వర్యంలో మిలాద్ ఉన్ నబీ పర్వదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు హాజరై మాట్లాడుతూ మానవులంతా ఒకటేనని, ప్రతి ఒక్కరూ పరస్పరం ప్రేమ, భావం, శాంతి భావన కలిగి ఉండాలని ప్రవక్త మహమ్మద్ బోధించారని అన్నారు. హింసకు వ్యతిరేకంగా శాంతిని బోధిస్తూ ప్రవక్త రాళ్ల దెబ్బలు భరించారని చెప్పారు. స్త్రీలను గౌరవించాలని, స్త్రీల హక్కుల కోసం అందరూ పాటుపడాలని ప్రవక్త బోధించారని చెబుతూ వ్యభిచారం, మద్యపానం తదితర దురలవాట్లకు దూరంగా ఉండాలని చెప్పారు. పేద ధనిక వ్యత్యాసాలు, కుల మత వ్యత్యాసాలు వీడి మానవులు సోదరుల వలె కలిసి మెలగాలన్న ప్రవక్త బోధ సర్వమానవాళికి ఆదర్శమని అన్నారు. సమాజానికి, ముఖ్యంగా భారతదేశంలో ఉన్నటువంటి మిత్రులందరికీ మనమందరం కూడా తప్పకుండా వారి సూచన మేరకు పాల్గొంటూ హిందూ ముస్లిం భాయి అనుకుంటూ మనం అందరం కూడా కలిసిమెలిసి ఉండి మరి ఆ అల్లా శిష్యుడైనటువంటి మహమ్మద్ ప్రవక్త గారి ఆదేశాల మేరకు నడుచుకుందామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమం పాల్గొన్నటువంటి గౌరవ పెద్దలందరికీ పేరు పైన కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తున్నాం. మరి క్రీస్తు పూర్వం ఆనాటి పరిస్థితి సగటు మానవుడు ఎలా బ్రతకాలో కూడా తెలియని రోజులు. మరి అటువంటి దారుణమైనటువంటి రోజుల్లో మొహమ్మద్ ప్రవక్త గారు మరి భారతదేశ భూభాగంలో అడుగుపెట్టి మానవాళికి జీవన విధానాన్ని నేర్పించినటువంటి మహా ప్రవక్త మొహమ్మద్ ప్రవక్త గారు. మరి భగవంతుని అల్లా దూతగా మరి ఆయన పిలువబడి మానవులకు సేవా గుణాన్ని కల్పించి, అలాగే చెడు మార్గాన్ని విడిచి సన్మార్గంలో నడవాల్సిన అవసరం ఉందని చెప్పేసి తెలిపినటువంటి ప్రవక్త గారికి ఈరోజు మనం నివాళులర్పించుకుంటున్నాం. అలాగే మరి ఆనాటి పరిస్థితుల్లో ఆడదానికి, మహిళలకు రక్షణ ఉండేది కాదు. మరి ఆ మహిళలకు మనం గౌరవించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి తెలియపరిచినటువంటి మహానుభావుడు మొహమ్మద్ ప్రవక్త గారు. మరి ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా మన వినుకొండ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో స్థానిక శాసనసభ్యులు, మన నాయకులు జీవి ఆంజనేయులు గారి ఆదేశాల మేరకు మొహమ్మద్ ప్రవక్త గారి పుట్టినరోజు కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో పట్టణ ముస్లింలందరూ హాజరయ్యారు. ముఖ్య అతిథిగా మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు గారితో పాటు రాష్ట్ర కార్యదర్శి షమీం ఖాన్ గారు, అలాగే పట్టణ సీనియర్ నాయకులు ప్రతి ఒక్కరు కూడా పాల్గొన్నారు. పట్టణానికి చెందిన అమృతపూడి రేవతి తెలుగు వెలుగు నంది జాతీయ పురస్కారం అందుకున్నారు. ఆదివారం విజయవాడ బాలోత్సవ భవన్లో కాలోజీ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ నేషనల్ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఆఫ్ న్యూఢిల్లీ గిడుగు వెంకట రామ్మూర్తి పంతులు జయంతి తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని జరిగిన సభలో సాహితీవేత్తలు ముఖ్య అతిథిగా కత్తి వెంకటేశ్వర్లు, ఝాన్సీ లక్ష్మీబాయి మనవరాలు శాంతిబాయి, నాగరాజు, కె నాగేశ్వరరావు, తెలుగు వెలుగు సాహితీ వేదిక జాతీయ చైర్మన్ రాజ్ కుమార్, ఏ నాగరాజు చేతుల మీదుగా అమృతపూడి రేవతిని ఘనంగా పూలమాలలు, దుశ్యాలువాలతో సత్కరించి నంది పురస్కార పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పల్నాడు జిల్లాలో వినుకొండకు చెందిన జాషువా కవి పుట్టిన గడ్డపై పుట్టిన అమృతపూడి రేవతి మహిళగా, కవిత్రిగా, సాహితీ, సామాజిక సేవా రంగాలలో విశిష్టమైన కృషి చేసినందుకు హృదయపూర్వకంగా అభినందిస్తున్నామని తెలిపారు. నంది పురస్కారం అందుకున్న రేవతికి వినుకొండ పట్టణానికి చెందిన కమలారాం, అమృతపూడి విజయరాజు, రవీంద్రబాబు, మందా వెంకట్రావు, రాజకీయ నాయకులు, న్యాయవాదులు, కవులు, కళాకారులు పలువురు అభినందనలు తెలిపారు. పట్నంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పఠాన్ ఆయుబ్ ఖాన్ ఆధ్వర్యంలో కోడెల శివప్రసాద్ 5వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలు ముఖ్య అతిథిగా మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు, టీడీపీ నాయకులు పాల్గొని వారికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మక్కెన మల్లికార్జునరావు మాట్లాడుతూ కోడెల శివప్రసాద్ రాష్ట్రం, దేశం గర్వించదగ్గ నాయకుడని, వారు అన్ని శాఖల్లో పనిచేశారని, చివరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నవ్యాంధ్ర తొలి స్పీకర్ గా చేసిన ఘనత వారికే దక్కుతుందన్నారు. వారి హయాంలో ఆంధ్రప్రదేశ్ ఎంతగానో అభివృద్ధి చెందిందని, అలాగే భవిష్యత్తులో వారిని ఆదర్శంగా తీసుకొని మన నియోజకవర్గంలో కూడా జీవి ఆంజనేయులు ఎంపీ వినుకొండని అభివృద్ధి పదంలో నడుపుతారని ఆశిస్తున్నామన్నారు. ఇంతటితో వెళ్లాను సమాప్తం. తిరిగి రేపటి వెళ్లానులో కలుసుకుందాం. నమస్కారం.